వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జరిగిన రీసర్వేను జీవో 596ను రద్దు చేసి పేదల భూములను కాపాడాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. సిఎస్ జవహర్ రెడ్డి అక్రమాలకు అంతులేదని, ఏపీ ఐఐసికి కేటాయించిన భూములను ఫ్రీ హోల్డ్ చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ అవసరాల కోసం ఏపీఐసి సేకరించడం కానీ ప్రభుత్వ భూముల కింద ఉన్నవి కానీ ఇంకా ఎన్ని వేల ఎకరాలు దోచేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎక్కడైనా అలైన్మెంట్ అయిపోయిన భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారు కానీ ఒకవేళ రైతులకు కనుక అవార్డు కాపీలు ఇవ్వకపోతే, రైతులకు కనుక పరిహారం ఇవ్వకపోతే అది ప్రభుత్వం రైతులు చూసుకుంటారు. కానీ ఒకవేళ ఎవరి పక్షంలో అలైన్మెంట్ అయిపోయిన భూమిని ఏపీఐసి భూమిని కొట్టేయడం ఏంటండి? రైతుల దగ్గర మళ్ళీ రైతుల దగ్గరికి అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటంటే జవహర్ రెడ్డి బినామీ, సూర్యుడు త్రిలోకు అంటే భోగాపురం అక్కడ 2.5 కోట్లు ఇచ్చి 4 కోట్ల వరకు ఎకరం ఉంది. సాక్షాత్తు ఇన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక సింగిల్ ఎక్స్టెంట్ ఇదంతా కూడా జవహర్ రెడ్డి దోచేసిన విధానాన్ని ఎంత దారుణంగా ఉందో చూడవచ్చు. దీన్ని బట్టి కింద విఆర్ఓ స్థాయినిచ్చి, ఎంఆర్ఓనిచ్చి, జాయింట్ కలెక్టరు మొత్తం అందరూ జైలుకి వెళ్ళిపోతారు. దీంట్లో జవహర్ రెడ్డి చేసినటువంటి భూభాగతంలో వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోవాలి. యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు వీళ్ళకి. ఇంత దారుణంగా దోచుకోవడానికి ఇంకా వీళ్ళు దోచుకోవడానికి ఇంకా వేరే మార్గాలే లేవా? ప్రభుత్వానికి ఇచ్చేసినట్టు భూమిని మళ్ళీ అదే రైతులతో అక్కడ రైతులు లేకపోతే సంతకాలు పట్టకపోతే సుమోటోగా డంపీ పేర్లతో వీళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు. ఇవ్వండి, ఇవి ప్రొసీడింగ్స్ కాపీ. ఇవి జిల్లా కలెక్టర్, విజయనగరం జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. బసవపాలెం గ్రామానికి జీవో రాకముందరే ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు. జీవో రాకముందర రోజునాడే చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేయాలి. ఇది మొత్తం చేసిందంతా జవహర్ రెడ్డి. ఒక జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు చెప్పకపోతే ఏపీఐసి ల్యాండ్స్ని, ఎల్ఐసి అయిపోయిన ల్యాండ్స్ని మళ్ళీ ఫ్రీ హోల్డ్ చేసేస్తారండి. కొత్త ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నారు, రీసర్వేని తక్షణమే ఏదైతే జరిగిందో ఆ రీసర్వేని రద్దు చేయండి. గత ప్రభుత్వం జరిగిన రీసర్వేని 596 జీవోని రద్దు చేసి 596 జీవో మీద జరిగిన లావాదేవీలన్నీ కూడా రద్దు చేసి అమాయక పేద రైతుల్ని ఆదుకొని అండగా నిలబడి వాళ్ళ భూములను పరిరక్షించాలి. ఖచ్చితంగా ఈ యొక్క భూ వ్యవహారాలకి, భూ దోపిడీకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.